పోలీసుల దాడిపై కేసులో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మే 8 వరకు రిమాండ్ విధించింది. షర్మిలను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక నాంపల్లి కోర్టులో ఇరు వర్గాల తరపున వాడివేడి వాదనలు జరిగాయి. సెట్ ఆఫీస్కు వెళ్తున్న షర్మిలను ముందస్తు అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై షర్మిల దురుసుగా ప్రవర్తించిందని పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసు అధికారులపై చేయి కూడా చేసుకుందని కోర్టుకు చెప్పారు. కారుతో పోలీసులను గాయపరిచారని, ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. షర్మిల ఒక కానిస్టేబుల్ చెంపపై కొట్టారని, ఒక ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారని కోర్టుకు వివరించారు. ముగ్గురుపై కేసు నమోదు చేశారని, A3 పరారీలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు పోలీసుల తరపు న్యాయవాది. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై సెట్ చీఫ్ ను కలవడానికి వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు. ఆమె తరపు న్యాయవాది షర్మిలను ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారని, పోలీసులే షర్మిల పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. 41 CRPC నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్స్ అన్ని 7 సంవత్సరాల్లోపు శిక్ష పడే కేసులని చెప్పారు. అందుకే రిమాండ్ రిజెక్ట్ చేయాలని, బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నామని తెలిపారు. మహిళని కూడా చూడకుండా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశారని కోర్టుకు చెప్పారు. షర్మిల దర్యాప్తునకు సహకరిస్తారని తెలిపారు. ఇక ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసేందుకు లోటస్ పాండ్ లోని పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్న షర్మిలను ఏప్రిల్ 24న ఉదయం అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆమె వారిని నెట్టేశారు. దీంతో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినందుకు షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్ తో పాటుగా ఎస్ఐ రవీంద్రపై షర్మిల చేయి చేసుకున్నారు. ఇక దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు షర్మిలపై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆమె తల్లి విజయమ్మ ప్రశ్నించారు. తాను పోలీసులపై దాడి చేశానన్న వార్తలను ఖండించిన ఆమె పోలీసులపై ఎలాంటి దాడి చేయలేదని స్పష్టం చేశారు. కేవలం అరెస్ట్ చేస్తుంటే వారిని అడ్డుకున్నారని వివరించారు. ఆమె సెట్ దగ్గరికి వెళ్తుంటే అరెస్ట్ చేశారని, అసలు షర్మిల సెట్ ఆఫీస్ కు వెళ్తే సమస్య ఏంటి అని ప్రశ్నించారు. ఎత్తుకొని ప్రయత్నం చేస్తున్నారు, ఏడబడితే ఆడ పట్టుకుంటాను, ఏడబడితే ఇది చేస్తా ఉన్నారు. మరి అటువంటిప్పుడు నాకు ఇది అడగకు. నేను కొట్టాలనుకుంటే ఎంతగా కొట్టొచ్చు, గట్టిగా కొట్టొచ్చు. నేను అట్లా అన్నా అంతే. దానికి ఈరోజు మరి TV9లో అయితేనేమి, ఇంకో NTVలో అయితేనేమి చాలా దాని ఏదో చాలా నేను గట్టిగా కొట్టినట్టుగా, చాలా కొట్టినట్టుగా చూపిస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఆమె ప్రజల కోసం పోరాటం చేస్తా ఉంది. ప్రజల కోసం ఆమె వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఆమె వచ్చింది. అవి పిలిపిలు కావాలని వచ్చింది, ప్రజల కోసం వచ్చిందా. ఈరోజు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందంటే ఒక ఆడపిల్ల, అది సాధ్యమా? ఎవరి కోసం చేసింది, ఎందుకోసం చేసింది, ఎందుకు ఆమె ప్రశ్నిస్తా ఉంది? ఇవన్నీ కూడా మీకందరికీ కూడా మీడియా వల్ల కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మిమ్మల్ని ఉన్ని లేని ఊరికే చూపించమని మిమ్మల్ని కోరట్లేదు. నిజాన్ని చూపించండి. ప్రజల కోసం మీరు కూడా పోరాడండి. మీరు కూడా భాగస్వాములు కమ్మని మిమ్మల్ని అడుగుతున్నారు. న్యాయంగా ప్రశ్నించే గొంతును ఎంతకాలం అని అణచేస్తారు?
ప్రభుత్వాలు అనేవి ప్రతిపక్షాలు వ్యక్తిగత స్వేచ్ఛది. ప్రతిపక్షాలు ఏదైనా చేస్తే దానికి సొల్యూషన్